Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు మీరు ఏం టేస్టీ వెరైటీ చేస్తారని మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. ఓకే. సో మరి ఎలాంటి వెరైటీతో మీరు ఈ రోజు రెడీగా ఉన్నారు? కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి. డిఫరెంట్ కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ అండి. కాజు కార్న్ ఫ్రైడ్ రైస్. అవునండి. ఓ జనరల్ గా ఫ్రైడ్ రైస్ లో కార్న్ మనకి కామనే. ఎస్. సో కాజు కొంచెం వెరైటీ అన్నమాట. వెరైటీ అండి. సో కాజు మనకు తగిలినప్పుడల్లా కొంచెం అంటే డిఫరెంట్ ఫీల్ అనేది ఉంటుంది. సో జనరల్ గా మనం ఫ్రైడ్ రైస్ లో కాజు అసలు వాడము. సో ఇక్కడ కార్న్ తో పాటుగా నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, బాగుంటుంది. ఓకే, మరి కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా ఫ్రైడ్ రైస్? ఓకేనండి. ముందుగా ఏంటంటే ఇక్కడ మనం మామూలుగా ఫ్రైడ్ రైస్లకు చేసుకున్నట్టుగానే అన్నం ఉడికించేసి పెట్టేసుకున్నాం. కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. జనరల్ గా ఏంటంటే మనం ఫ్రైడ్ రైస్ లలో అల్లం వెల్లుల్లి అంటే చాలా తక్కువ మంది కొంచెం ఆ ఫ్లేవర్ సిస్టమ్ ఉన్న వాళ్ళే వాడుకుంటుంటారు. వెల్లుల్లి వేస్తారు, అల్లం కొంచెం తక్కువ. సో ఇక్కడ నేను 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కొంచెం ఆ జీడిపప్పుకు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతే బాగుంటుంది. అలాగే స్వీట్ కార్న్ కూడా బాగుంటుంది. ఓకే. సో 2 కూడా అంటే మనకు కొంచెం కమ్మగా ఉండేవి కాబట్టి కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది. సో సన్నగా తరిగిన అల్లం, లేదంటే అంటే చిన్నపిల్లలకైతే అవి నచ్చుతాయి. కొంచెం పెద్దవాళ్ళు కూడా తినాలనుకున్నప్పుడు మరీ చప్పగా ఉన్నా కూడా అంత ఇష్టపడరు కదా. ఎస్ అండి. సో వెల్లుల్లి కూడా వేసాను. ఓకే. అలాగే ఉల్లికాడలు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు అండి. ఇది కూడా మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం. అంటే స్వీట్ కార్న్ సైజ్ కు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. సో 2 అప్పుడు కలిసిపోతాయి, లేదంటే మళ్ళీ మనకి జీడిపప్పు సపరేట్ గా తెలుస్తూ ఉంటుంది. సో ఈవెన్ గా ఎప్పుడైనా కానీ ఏదైనా డిష్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని మనం కట్ చేసుకునే వెజిటబుల్స్ కానీ దాంట్లో వేసుకునే ఇలా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ సో ఈవెన్ సైజ్ లో ఉంటే మనకు చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. సో ఇవి కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ అండి, ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే. సో మామూలుగానే ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ. సో ఇట్లాంటివన్నీ ఇంకొంచెం రెడీగా పెట్టేసుకుంటే హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ లో మనకి చేసుకోవడానికి చాలా సింపుల్ గా అయిపోతాయి. సో కొద్దిగా నూనెలో అది కూడా వేగితే నెక్స్ట్ మనం మిగతా యాడ్ చేసేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే రాజు గారు, మరి మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ కార్న్ వేగుతుంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెరుగు మన ఆరోగ్యానికి మంచిదని, మన డైట్లో ఒక భాగం చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదండి. తాజాగా పెరుగు అంటే కమ్మటి పెరుగుని తీసుకోవడం వల్ల, తాజా పెరుగుని తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుందని తెలిసింది. కాబట్టి పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు సరిపోతుందండి. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసేసుకోవటమేనా? అవునండి. సోయా సాస్ ఒకటే అంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో కొద్దిగా సోయా సాస్. ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కదా. అవునండి. అంటే ఆ ఫ్రైడ్ రైస్ ఆ స్మెల్ అనేది తెలుస్తుంది వాటి వల్ల. ఇది అయిన తర్వాత సీజనింగ్ అండి. మిరియాల పొడి, సరిపడా ఉప్పు. సో సోయా సాస్ లో కూడా కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో మనకి డార్క్ సోయా, లైట్ సోయా కూడా దొరుకుతుంటాయి. వాటిని బట్టి కూడా మనము కొద్దిమందికి అంటే ఆ సోయా కొంచెం ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు అంటే వాళ్ళు కొంచెం డార్క్ తీసుకోవచ్చు. అవును. లేదంటే లైట్ మా రెగ్యులర్ గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అండి. ఓకే. సాసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అది కూడా ఒక మంచి చైనీస్ స్నాక్ అయిపోతుంది. కార్న్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఫ్రైడ్ కార్న్ అలా. సో కాజు కార్న్ అయితే సాఫ్ట్ అండ్ క్రిస్పీ కార్న్ బాగుంది. సో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ వేడివేడిగా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగానే తింటేనే బాగుంటుంది. సో ఇది కూడా అలాగా హ్యాపీగా లాయించవచ్చు.
ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను. సో అంటే మధ్యలో కూడా కలిసిపోతుంది. కొద్దిగా పైన వేసేసుకుంటాం. ఓకే, కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో చూసారు కదండి, వేడివేడిగా కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, జీడిపప్పు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ అల్లం అది వేసుకోవటం మూలన మంచి టేస్ట్ ఆడేది. ఎస్, అలాగే ఆ కాజు తగిలినప్పుడు కూడా మనకు కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తోంది. అంటే కార్న్ ఫ్లేవర్ అనేది మనకేమి రైస్ కి యాడ్ అవ్వదు కదా, ఎందుకంటే దానికి ఏమి సపరేట్ గా ఇది ఉండదు. మనం యాడ్ చేసే ఫ్లేవర్స్ కార్న్ పట్టుకుంటుంది. అవునండి. సో ఇక్కడ సాస్ అంటే మనం రైస్ తో పాటు తింటుంటే ఆ కార్న్ ఇంకా కాజు ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది. ఒక సాఫ్ట్ గా ఒకటి క్రంచీగా. ఎస్, సో అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. సో ఆ కార్న్ కి తర్వాత కొంచెం కాజు కూడా పట్టేసింది. అవును, ఆ ఫ్లేవర్స్ బాగా కదా కాసేపు. సో రైస్ కి కూడా మంచి టేస్ట్ వచ్చింది. అంటే అల్లం వెల్లుల్లి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ప్లెయిన్ గా కాకుండా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. నాన్ వెజ్ ప్రియులు చికెన్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇంకా ఏదైనా ఒక రకంగా ట్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. ఏంటంటే చికెన్ వండుకునేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా కలుపుకొని వండుకున్నట్లయితే టేస్ట్ రెట్టింపు అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ ఫ్రైడ్ రైస్ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు జయసుధ అండి. జయసుధ గారు అంటే ఎవరికి ఇష్టం మీ ఇంట్లో బాగా? మా తాతగారు పేరండి. జయం అన్నమాట. సో అది కలిసి ఉంచలేదు, మీకు అలా పెట్టారనమాట. సూపర్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కాప్రా నుంచి వస్తాను. కాప్రా నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు భాను అండి. భాను గారు, మీరు ఎక్కడి నుంచి? సైనిక్పూర్ అండి. సైనిక్పూరి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఎన్నాళ్ళుగా పరిచయం మీ ఇద్దరికి? 3 years అండి. 3 years నుంచి ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా మంచి వెరైటీస్ తో? రెడీ అండి. మీరు ఏం చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి మొదలు పెట్టేద్దామా? అండి. సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు? సోయా పాలక్ కర్రీ అండి. సోయా పాలక్ కర్రీ. మీరు జయసుధ గారు? వంకాయ మినపకారం కూర. వంకాయ మినపకారం కూర ఏదో వెరైటీగా ఉంది. మినపకారంతో చేస్తారా? గ్రేవీ ఉంటది, రెగ్యులర్ వంకాయ గ్రేవీ కాదు, కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. సూపర్, బాగున్నాయి రెండు వంటలు కూడా. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో సోయా పాలక్ కర్రీ. ఓకే ఓకే, మరి సోయా పాలక్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా పాలక్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. భాను గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. సో పోపు అక్కర్లేదన్నమాట. పోపు అవసరం లేదు. సో మీరు బాగా హెల్త్ కాన్షియసా? యా, అవునండి. వెరీ గుడ్. సో అన్ని ఆరోగ్యకరమైన వంటలే తింటూ ఉంటారన్నమాట. చేస్తూ ఉంటాను, తింటూ ఉంటానండి. చేస్తే ఆబ్వియస్ గా తినాలి, చాయిస్ ఉండదు. ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకైనా చాయిస్ ఉండదు, కావాలంటే బయటకు వెళ్ళిపోయిపోయి. ఇప్పుడు మీ వారికి ఆఫీస్కి వెళ్తే బయట తినొచ్చని. మీరేంటి వర్కింగ్ అండి ఇంట్లోనేనా?
వాకింగ్ అంటే ఇంట్లోనే, ఆ. కానీ కొన్ని సోషల్ వర్క్స్, అదే ఒక సోషల్ వెల్ఫేర్ ఉందండి మాకు. ఓ నైస్. ఎం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ నేనే. ఓ సూపర్. ఇంకా వేరే దాంట్లో కూడా పాలిటిక్స్ లో కూడా తిరుగుతుంటాం కొంచెం. పాలిటిక్స్ లో కూడా. సో అయితే మీరే బిజీ అందరికంటే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, తొందరగా వేగుతుంది. సో వీటన్నిటిలో కూడా మీరు చక్కగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్. బాగా తిరగాలి అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫుడ్ తీసుకోవాలి. కొంచెం పసుపు వేద్దాం గీత గారు. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం. సో ముందు నుంచి హెల్త్ కాన్షియస్ అండి, లేకపోతే సడన్ గా మధ్యలో స్టార్ట్ అయిందా మీకు? అంటే మా వారికి ఎక్కువ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అండి. ఓకే. సో ఆ విధంగా నాకు అలవాటైంది. అలాగా. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ప్రైవేట్ సెక్టర్ లో చేస్తారండి, వైస్ ప్రెసిడెంట్. పేరేమిటి? పేరు దుర్గా ప్రసాద్ పట్నాయక్ అంట. సో ఆయనకి కొంచెం ఆరోగ్యకరమైన తిండి అలవాటు బాగా. సో అది మీకు ట్రాన్స్ఫర్ అయింది అంటే పెళ్ళైనప్పుడు నుంచి అలాగేనా? అలాగే. ఓ పచ్చిమిర్చి వేసుకుందాం. వేయండి. అంటే ఏదైతే మంచిది అనిపించినప్పుడు కొంచెం కష్టమైన దాన్ని ఫాలో అవడం అనేది నా హాబీ. సో పిల్లలు ఉన్నారండి మీకు? ఉన్నారండి. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? బాబు పాప అండి. బాబు ఇంజనీరింగ్ అండి. ఓకే. పాప ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకా ఫస్ట్ ఇయర్. పేర్లేంటి? బాబు పేరు సాయి కిషన్, పాప ఏమో శివాని. శివాని. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ టమాటా వేసుకుంటాం. టమాటో. సో పెద్దవాళ్ళు అంటే మీకంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ తింటారా? సోయా తింటారండి, ప్రాబ్లమే ఉండదు. సో మీరందరూ అంటే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? ఎలా? ఒక 1 కిలోమీటర్ దూరం కిట్టి పార్టీస్ ఉన్నాయన్నమాట. ఉన్నాయండి. ఓకే. ఎంతమంది ఉంటారు మీ దీంట్లో? మా ఇంట్లో ఒక 10 మెంబర్స్ ఉంటామండి. 10 మెంబర్స్. ఓకే. ఆవిడ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. అదేమిటి ఎవరింట్లో? ప్రస్తుతానికి కిట్టి పార్టీలో చేస్తుంటారు. అంటే తను అనేది ఏంటంటే గ్యాదరింగ్స్ కానీ ఎవరినైనా కోఆర్డినేట్ చేయడం కానీ అన్నిట్లో తన ఇనిషియేటివ్ తీసుకుంటది అని చెప్తుంది. అంతే అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం ఇందులో? ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం. ఓకే. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా గీత గారు, అందుకోసం కొంచెం కారం అయితే తక్కువగానే, అంటే మేమైతే తక్కువ తింటాము. ఓకే. అంటే మీరు తక్కువ తింటారు. ఓకే. ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి వెయ్యాలి. అంటే వెయ్యాలని కాదు, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటారు. అంటే మళ్ళీ కారం ఎక్కువైనా కష్టమే. అది కాంపిటీషన్ కదా. గిఫ్ట్ వచ్చర్ ఉంది, గిఫ్ట్ ఉంది. ఎవరికి ఏది కావాలంటే దానికి తగ్గట్టుగా వంట చేయాలి. రెగ్యులర్ గా చేయడం వేరు, ఇక్కడ చేసింది వేరు ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మీరు బయట అంత మీకు బాగా బయట సోషల్ యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉన్నాయి కదా, మీకు భయం ఉండకూడదు. టీవీ షోస్ కూడా పార్టిసిపేట్ చేస్తాను. మన టీవీ షోసే, మన కెమెరాలే, మన టీవీ. మళ్ళీ కారం తీసారేమిటి? మళ్ళీ సరిపోయినట్టు అనిపించలేదు? నాకు అనిపించలేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇప్పుడు ఏదైనా గీత గారికి, నాకు కాదు రాజుగారికి. రాజుగారన్నా మీకే అంట ప్రైస్ కదా ఆవిడ చెప్పింది. కారం ఎక్కువ అయితే నాకే అని. రాజుగారు ఫేవర్ చేస్తారు. ఎందుకంటే రోజు కార్వింగ్ మేము చూసి ట్రై చేస్తాం కనుక. అయితే నో బయాస్ ఇక్కడ అలాంటివి ఉండవు. రాజుగారు ఫ్యాన్ మేము. సో ఇప్పుడు దీంట్లో ఏమేద్దాం? పాలకూర ఎప్పుడు వేస్తారు? వేద్దాం, ఇవన్నీ వేసేసాక. ఓకే. ఓకే. పాలకూర చాలా తొందరగా అయిపోతుంది. అవునవును. సో ఫస్ట్ ఈ మసాలా పౌడర్, జీరా పౌడర్. ఓకే. ఇది ఎలా కొంచెం మనకి డ్రైగా వస్తుందా లేకపోతే గ్రేవీ? సెమీ గ్రేవీ వస్తుంది, లైట్ గా వస్తుంది. కొంచెం వాటర్ లాస్ట్ లో వేసుకుంటాము. ఓకే. ఓకే. నెక్స్ట్ పాలకూర. సో సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నారా మీరు? అవునండి. ఓకే. సోక్ చేసేసి పెట్టారా వాటిని? హాట్ వాటర్ లో వేసి కొంచెం సేపు అలా ఉంచేసారు. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. మనం ఎప్పుడు కూడా ఈ లీఫీ వెజిటబుల్స్ కి మనం అంటే క్యాప్ పెట్టకూడదండి. టీమ్ పెడితే ఏమవుద్దంటే ఈ గ్రీన్ అనేది దాని ఫ్లేవర్ పోతుంది అనమాట. కలర్ తగ్గిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఇవైతే మనకి ఆకుకూరలో కూడా కలిసిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అంటే మనం మీల్ మేకర్ వేసుకుంటే కొంచెం సపరేట్ వేసుకోవచ్చు. అదే అలా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, ఏది కావాలంటే అదే వేసుకోవచ్చు. ఇదే వేసుకోవాలని ఏం లేదు. ఇదైతే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆకుకూరలో కలిసిపోద్ది కదా.
ఓకే, సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దామా దీంట్లో? కొంచెం మసాలా వేసి, ఒక్క నిమిషం మసాలా వేసాక మసాలా వేసి కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం. ఓకే, మనం ముందే అన్ని వేసాం కదా, అవును. ఇది కొంచెం అయితే సరిపోతుంది కదా. ఓకే, బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఫస్టే కొంచెం వేసాం కదా, ఇంకా తర్వాత వేయలేదు. ఓకే, ఇవి వేసిన తర్వాత కొంచెం వేసుకుందాం. ఓకే, నైస్, బాగుంది ఫ్రై లాగా. కొంచెం వాటర్ కదా, కొంచెం, అంత కొంచెమేనా? మనం మాడిపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ వేసుకుంటాము. అయిపోయినట్టు అయిపోయింది, ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు రాజుగారు ఏం చెప్తారని టెన్షన్గా. ఏం చెప్పరు, ఏముంటే అదే చెప్తారా? మీ ఐడియా అయితే బాగుంది, పాలక్ సోయా. థ్యాంక్ యూ. ఓకే, రెడీ అయిపోయింది కర్రీ. Very టేస్ట్ good. చూసి చెప్పాలి. తప్పకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది, మసాలా ఫ్లేవర్ అది. చూద్దాం. సోయా పాలక్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, జీలకర్ర పొడి, తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా పాలక్ కర్రీ రెడీ. పాలక్ కర్రీ వేడివేడిగా రెడీ అండి. రాజు గారు, హియర్ ఈస్ సోయా పాలక్ కర్రీ. రైస్తో రండి, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. రైస్ లేదుగా, కానీ మనం తినేది రైస్తోనే కదా. మేము రైస్ తో తిన్నాంగా. ఎందుకు తింటారు? ఉత్తుకూర తింటారా? తినండి. ఇప్పుడు ఉట్టుకూరగా తిన్నాము, రోజు అంతేగా తింటాం. ఇక్కడ కాంబినేషన్ తిన్నాం కదా, అది బాగుంది. బాగుంది, అంటే పాలకూర కొంచెం ఎండింగ్ లో యాడ్ చేశారు కదా, సో కొంచెం అదే అంటే మరీ మొత్తం మెత్తగా కాకుండా కరెక్ట్ టెక్స్చర్ లో ఆకు తెలుస్తూ కొంచెం బాగుంది. యా, సోయా కూడా మంచి ఫ్లేవర్స్ అన్ని బాగా యాడ్ అయ్యాయి. అంటే రైస్ తో కనుక మనం కొంచెం కారం అయితే బాగుంటుంది కలుపుకోవడానికి, ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా. కారం అనేది ఇంకా వాళ్ళ చాయిస్, ఎలా తినేవాళ్ళు అలా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అంటే మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ రెండు కూడా పాలక్ కానీ సోయా కానీ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సింపుల్ కాంబినేషన్, టేస్టీ అండ్ హెల్దీ వన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇంట్లో డస్ట్బిన్లో చెత్త వేసినప్పుడు బాగా వాసనగా ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండాలి, ఇంకా క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉండాలి అంటే అందులో 2-3 కలరా ఉండలు కనుక వేసినట్లయితే ఇది వాసన రాకుండా ఉంటుంది, అలాగే క్రిమి కీటకాలు కూడా రావు. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా. సో జయసుధ గారు, మీరు చేసేది వంకాయ మినపకారం. అవునండి. ఓకే, మరి వంకాయ మినపకారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ మినపకారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, మినపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ పరుకులు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో జయసుధ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం వంకాయల్ని ఇలాగా స్టఫ్ చేయాలంటే ఇలాగ చేసుకుంటాం. అలాగా 4 పార్ట్స్ కట్ చేసుకుని వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి అందులో ఒక 1/2 గంట వేసి ఉంచారు. ఓకే, వీటిని ఫస్ట్ ఆయిల్ లో మగ్గించాలా? ఓకే, సో సపరేట్ గా వంకాయలు మగ్గించి పెట్టుకోవాలా మనం ముందు? మగ్గించి పెట్టుకుందాం. ఓకే, సో ఈ వంకాయలు మగ్గుతూ ఉంటాయి. ఒక్కసారి ఇట్లా కదుపుకుందాం. అవి అన్ని వైపులో ఫ్రై అవుతుంటాయి. ఓకే, ఈ లోపల మనం మినపప్పు కారం రెడీ చేసుకుంటాం. ఓకే, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని పప్పులు ఫస్ట్ వేరుశనగ పలుకులు వేసుకుంటాం. సో మినపప్పు కారం మనకి దీనికి మెయిన్ అన్నమాట. ఓకే, ఇది ఎలా అంటే గుత్తి వంకాయల్లో స్టఫ్ చేసుకుంటాం అట్లనా అండి? స్టఫ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను చేసేది మాత్రం ఈ పప్పులన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, ఓకే,
అన్ని కలిపి ఈ మగ్గిన వంకాయల పైన వేసి సో మనం ఉల్లికారం అట్లా చేస్తూ ఉంటాం కదా ఆ టైప్ లో అన్నమాట. అలానే ఉల్లిపాయ జనరల్ గా వంకాయ కూర అంటే కొత్తిమీర, అల్లం, ఇవన్నీ ఉంటాయి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని వేస్తారు. అవేం ఉండవు ఇందులో. సో కొద్దిగా కారం టైప్, మినపప్పు కారం కమ్మగా ఉంటుంది కూర. కమ్మగా ఉంటుందా? ఓ, కొద్దిగా శనగపప్పు వేసుకున్నాను. సో మిగతావన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకొని, మినపప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ, ఎండు మిరపకాయలు కూడా. ఓకే ఓకే. ఈ వంట పాత వంట అంటే మీ అమ్మగారు అలాగా, అంటే ఇలాంటివన్నీ బేసిక్ గా ట్రెడిషనల్ వెరైటీస్ లాగే ఉంటాయి. అల్లం వెల్లుల్లి అవన్నీ అంటే ఇప్పుడు వాడుతున్నారు, ముందుగా ఇళ్ళలో అల్లం వెల్లుల్లి వాడేవారు కాదు కదా. ఆ పేస్ట్ కొత్తిమీర కొంతమంది తినేవాళ్ళు కాదు కదా అట్లా, మా ఇంట్లో ఇప్పుడు వాడేవాళ్ళు కాదు. ఓకే. సో ఇప్పుడు మినపప్పు కొద్దిగా ఒక 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటే 4 స్పూన్స్ మినపప్పు వేసుకుంటాం. సో ఏదైనా మినపప్పు క్వాంటిటీ కొంచెం మిగతా వాటి మీద ఎక్కువ ఉండాలి మనకి. కొద్దిగా వంకాయలు అవుతూ ఉన్నాయి. ఆయిల్ వేసారా? బానే, చాలండి. నీరు పడుతుంటుంది కదా, మళ్ళీ మగ్గిపోతుంది. మినపప్పు వేగాక ఎండుమిర్చి వేసేసుకో, కొద్దిగా చింతపండు. ఓకే, ఇది సరిపోయిందండి మనకి, రోస్ట్ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు తొడలు తీరా అక్కర్లేదు, అంతే గ్రైండ్ చేసేస్తారా? ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి? లేదండి, కొంచెం కోర్స్గా ఉన్నా బానే ఉంటుంది. బానే ఉంటుందా? ఓకే. ఇలా ఉంటే సార్ 2 ఉల్లిపాయలు మగ్గించి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఓన్లీ ఉల్లిపాయ ఒకటే కదా? ఉల్లిపాయలు ఒకటే. కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలు ఉంటాయి పేస్ట్ లో, ఇది అది కలిపి వంకాయలు మగ్గిపోయాక దాని మీద వేద్దాం. ఓ, దీంట్లోకి మనం వేసుకోవాలి. ఓకే. సో ఇది అటు షిఫ్ట్ చేసుకుందామా? వంకాయ షిఫ్ట్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ అట్లా ఏం వేసుకోక్కర్లేదా మనం? నేను ఆల్రెడీ వేడి నీళ్ళు వేసినప్పుడు సాల్ట్, పసుపు వేసి పెట్టేసాను. ఓకే ఓకే. మనం స్టఫ్ చేయట్లేదు కదా. సో కొంచెం చిన్న సైజ్ వంకాయలు అయితే బాగుంటుంది, కొంచెం ఈవెన్ గా అన్ని ఇలాగా అడ్డు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు కదా. అంటే దీనికి ఆల్రెడీ ఇది అయిపోయిందేమోనని అనుకున్నా, ఇంకా అవ్వలేదు. అదే మళ్ళీ ఉండాలి. ప్రొటెక్షన్ ఉంటే ఏంటంటే మన చేతులు అవి ఇవి కాలకుండా ఉంటాయి, చీరలు అవి ఇవి పాడకుండా. అదే మేము రోజు అభివృద్ధి చూసినప్పుడు అంతా అదే అనుకుంటాం, అదే పెట్టుకోవడం. మా అమ్మాయి కూడా అంటుంటది. మొత్తానికి నేను అందరికి నేర్పించేసాను ఇది. అవును, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అదే చెప్తారు, బాగా పెట్టుకుంటారని అంటారు. మా అమ్మాయి హాయ్ చెప్పండి. ఓ, మీ అమ్మాయి పేరేంటి? శివాని పట్నాయక్. శివాని, హాయ్, హౌ ఆర్ యు? మీకెంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? బాబు 3rd స్టాండర్డ్. ఓకే. పాప 2 years. ఓ, చిన్న పాప. పేర్లేంటి? బాబు పేరు ఆశ్రిత్, పాప ఆలియా. ఆలియా, బాగుంది. మీ వారేం చేస్తూ ఉంటారు? ఆయన హైవేస్ డిజైనింగ్ ప్లానింగ్ సైడ్. ఓకే ఓకే. ఆయన పేరు కన్సల్టెంట్ విశ్వేశ్వర్. ఇది సరిపోతుందా? ఇప్పుడు ఏం చేద్దాం అంటే, అది వేసి ఫ్రై చేయాలి కదా. ఇవి తీసేయాలా మనము? తీయద్దు, దీనిపైన ఇది ఆల్రెడీ వేగిపోయినవే కదా. నేను ఓకే, వేసేసుకున్నాను. సో పౌడర్ క్వాంటిటీ ఇంకా మనం ఇందాక తీసుకున్నది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు కారం, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి. నీళ్ళు పోయలేదు? నీళ్ళు పోద్దాం. అలా అందాజుగా పోసేయటమేనా? పోసాను, పర్వాలేదు. అయితే ఇది మనకి నేను డ్రైగా వస్తుంది అనుకున్నా, గ్రేవీ టైప్ లో అన్నమాట. గ్రేవీనే. ఓకే. మరి ఇప్పుడు మనకు రంగు తగ్గినట్టుంది ఏమిటి? దీంట్లో పసుపు, ఎర్రకారం అన్ని వేయాలి. వేయాలా? అదే కారం అనేసరికి కొద్దిగా కలర్ ఉంటే, అంటే ఎండుమిరపకాయలు వేసాం కదా. ఎండుమిరపకాయలు వేసాం కదా. ఏమేస్తాం గీత గారు? ఏంటది? లేదు, కలర్ తగ్గింది అన్నారు కదా, దానికంటే కూరకైతే కారం వేస్తాము. మరి మనుషులకైతే ఏం వేస్తాం? మేకప్ వేస్తాం, అంతేనా? సో సింపుల్. వేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు. అదే నేచురల్ గా రావాలంటే ఏం చేయాలి అంటున్నా. కలర్ తక్కువ
ఏ కూరకి ఎంత రంగో అంతే, సో ఎవరికి ఎంత రంగో అంతే. దేవుడు ఇచ్చింది, మనం ఏం చేయలేము. 24 hours మేకప్ వేసుకుని అదే అంత ఓపిక ఉన్నవాళ్ళు. తర్వాత మొహం ఉండదు మేకప్ వేసుకోవడం. సో కారపొడి, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసారు. ఉప్పు కూడా వేసాను మళ్ళీ. ఓకే, ఎన్ని సత్యాలు చెప్పారు వాళ్ళకి. ఇది కమ్మగా ఉంటుంది కూర. ఈవిడ వంటలోంచి మనకు అన్ని వచ్చాయి అనమాట. అంటే ఎలా ఉంటుందో చూడాలి. అదే వంటలాగే ఉంటది, చేసేదా భయపడకు. తినేవాళ్ళండి భయపడేది, చేసేవాళ్ళు కాదు. తింటాం, ఎలా ఉన్నా తింటాం. ఒక 1 minute దాన్ని మూత అసలు పెట్టి చిమ్ని లేదు ఇక్కడ. తప్పకుండా. మీరు వచ్చిన దగ్గర నుంచి మా చిమ్ని కోసం ఎత్తుకుంటున్నారా? ఈసారి ఒకటి తెచ్చుకొచ్చాను. కాదు, మధ్య మధ్యలో ఇప్పుడు పైకి చూస్తుంటే నాకు అర్థం కాలేదు. దేవుడికి దండం పెట్టుకుంటా. దేవుడికి ఎందుకంటే దండం. అయిపోయిందండి. అయిపోయిందా? కట్టేనా? ఆఫ్ చేస్తాను. వంకాయ మినపప్పు కారం కూర రెడీ. బాగుందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వంకాయ మినపకారం కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ మినపకారం తయారు చేసే విధానం: వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్లలో వేసి పక్కనుంచాలి. వీటిని నూనెలో మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినపప్పు, చింతపండు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. మగ్గుతున్న వంకాయల్లో మినపకారం, ఉల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, వంకాయ మినపకారం రెడీ. వంకాయ మినపకారం తయారీ విధానం చూసారు కదా రాజు గారు. జనరల్ గా అందరూ ఎక్కువ ఉల్లికారం చేస్తూ ఉంటారు. అవునండి. ఇప్పుడు వెరైటీగా మినపకారం చేశారు. అంటే ఉల్లి కూడా ఉంది, బట్ ఎక్కువ మినప అది కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో టేస్ట్ చూడండి. బాగుందండి, మంచి వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది. ఆ వంకాయకి కూడా ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టాయి. అంటే ఉల్లిపాయ వేసిన అంటే కొంచెం వేయించి పేస్ట్ చేసేసారు కదా. అవును. బట్ మినప తాలూకు ఎక్కువ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. బాగుంది. అంటే వంకాయతో కొంచెం ఇలా డిఫరెంట్ గా. రెగ్యులర్ మసాలాస్ కి దీనికి వేరియేషన్ చాలా ఉంది. ఎస్ అండి, ఆ టేస్ట్ లో కూడా తెలుస్తుంది ఆ వేరియేషన్ అనేది. అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఏమీ లేకుండా, అవేం లేకుండా కూడా టేస్టీగా ఉంది. సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు వంటలు. ఎస్ అండి, సూపర్. సో మరి రాజు గారు, థ్యాంక్ యూ అండి. ఈ రోజు కొంచెం కష్టమే మీకు. ఎస్ అండి, సో మీరు చెప్పినట్టు కష్టమే. సో ఎందుకంటే అక్కడ సోయా అలాగే పాలక్ కాంబినేషన్ అది బాగుంది. సో ఇక్కడ వంకాయల మినప పప్పు దాంతో కారంతో చేయడం బాగుంది. రెండిట్లో కొంచెం బెటర్ గా సోయా పాలక్. ఓకే ఓకే, సో అంటే రెండు టేస్ట్ బాగున్నాయి. సో కొంచెం సెకండ్ పాయింట్ లో అంటే కొంచెం హెల్దీ వైజ్ గా ఆలోచిస్తే సో దానికి ఎక్కువ మార్కులు పడిపోయినాయి. ఎస్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో భాను గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో జయసుధ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ AVR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పార్శ్వపు నొప్పి అంటే మైగ్రేన్తో బాధపడే వారికి తెలుస్తుంది ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో. చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఒక రకమైనటువంటి బాధకు గురవుతూ ఉంటారు. మందులు ఎన్ని ట్రై చేసినా కూడా కొన్ని చిట్కాలు కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా. ఇలాంటిదే ఈ చిట్కా కూడా. రోజు రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా పటిక బెల్లం వేసేసి అలాగే ఉంచేయాలి. ఆ పటిక బెల్లం వేసిన నీటిని ఉదయం లేస్తూనే తాగాలి. ఇలా 15 రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు పార్శ్వపు నొప్పి అనేది తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్.
ఓకే అండి, మరి మేతి పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి, మరి మేతి పరోటా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో పరోటా అంటేనే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది. సో మరి రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. మెయిన్గా ఏంటంటే మనం పరోటాకి ఎప్పుడైనా పిండి కొంచెం ముందుగా కలిపి పెట్టేసుకోవాలి. కాస్త నాంత ఏంటంటే మనకు బాగా వస్తుంది సాఫ్ట్ గా. సో నేను ముందుగా కలిపి పెట్టేసానండి. కొంచెం ఉప్పు వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను. సో మైదాలో కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్, నూనె వేసేసి మామూలుగా పిండి కలిపేసి పెట్టేసాను కాసేపు పక్కన. సో ఇక్కడ స్టఫ్ రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర. సో అది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో దీంట్లో బంగాళదుంప కూడా యాడ్ చేస్తున్నారా రాజు గారు? అవునండి, బంగాళదుంప లేకుండా చేసుకోవాలనుకుంటే మనం పిండిలోనే ఇవన్నీ కొంచెం ఈ టెంపరింగ్ ఇచ్చిన తర్వాత పిండిలోనే పొడి పిండిలో వేసేసి బాగా కలిపేసి వాటర్ వేసి ముద్దలా చేసుకుని అప్పుడు పరోటాలో చేసేసుకోవాలి. సో అదే మేతి కూడా వేసేసి అన్ని వేయించేసుకుని అందులో వేసేసుకోవాలి. ఎస్ అండి. ఓకే ఓకే. సో ఇది నేను స్టఫింగ్ మెథడ్ లో చేస్తున్నాను. సో మెంతి కూర స్టఫింగ్ మెథడ్ లో అంటే మనకి ఉట్టి మేతి అంటే వేయించితే మనకి ఎంతో అవ్వదు కదా. ఎస్, కాబట్టి బంగాళదుంప కంపల్సరీ మనకి. సో మేతి వేగాల, ఇది కొంచెం వేగాలండి. ఓకే, సో అది ఎలాగో కొంచెం బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి రాజుగారు వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. పొడి చర్మం వాళ్ళేమో ఒక రకంగా బాధపడతారు, జిడ్డు చర్మం వాళ్ళేమో ఇంకో రకంగా బాధపడతారు. కానీ ఏదైనా బాధే కదండి. మరి జిడ్డు చర్మంతో బాధపడేటప్పుడు ఏం చేయాలి అంటే బాదం పప్పుల్ని తీసుకొని బాగా పొడిలాగా చేసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి జిడ్డు స్వభావం చాలా వరకు తగ్గుతుంది. మెంతి కూర చక్కగా వేగిపోయిందండి. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మంచి వాసన వస్తుంది కాబట్టి. సో తర్వాత మనం ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. సో పరోటా కాబట్టి సో ఎంత ఫైన్ గా అయితే అంత బాగుంటుంది. సో మనం మళ్ళీ పరోటా ఒత్తుకునేప్పుడు చిరగకుండా వస్తుంది. సో చాలా మంది ఆలు పరోటా కూడా చాలా ఎక్కువ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. సో ఆలు పరోటాలో కూడా మనం కొద్దిగా మెంతి కూర యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. సో దీని తర్వాత ఎందుకంటే పరోటాలో ఎన్ని చేసుకున్నా ఆలు పరోటానే ఫేమస్ కదా. సరిపడా ఉప్పు. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొద్దిగా నిమ్మరసం, ఓకే, కొత్తిమీర కొద్దిగా అండి. ఓకే, మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, స్టఫింగ్ స్మెల్లే చాలా బాగా వస్తుంది. ఆ మెంతి కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసాం కదా మనం. అవునండి, ముందుగా మనం కలిపి పెట్టేసుకున్న పిండిని తీసుకుని సో పిండి ముందు నానబెట్టేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. సో గోధుమ పిండితో చేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మైదా ఆల్రెడీ మనకు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కాసేపు అయినా పర్వాలేదు. ఓకే, సో మధ్యలో పెట్టేసి స్టఫింగ్ అంచులు మూసేసుకోవాలి. ఓకే, కొద్దిగా పొడిపిండి వేసేసుకుని సో కొంచెం మనం వేడి స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం
నిదానంగా ఒత్తుకోవాలి, ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి గబుక్కున బయటకు వచ్చేస్తుంది. అంటే కొంచెం స్టీమ్ కూడా లోపల కొంచెం ఇది వస్తుంది కాబట్టి సో మెల్లిమెల్లిగా దాన్ని అన్ని వైపులకు వెళ్లే విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మెల్లిగా చేసుకోవాలి. మనకి మొత్తం పరోటా అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ఒక్కొక్క చోట పిండి అలా ఉండిపోయి మనకు చప్పగా అనిపిస్తుంది. ఆ ముక్క తిన్నప్పుడు కొంచెం చప్పగా అనిపిస్తుంది. నేతితో కాల్చితే బాగుంటుందండి, లేదా కొంచెం మనం వెన్నతో అయినా కాల్చుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. సో మనకు కాల్చడానికి పెద్ద ఎక్కువ నెయ్యి పట్టదు కాబట్టి ఓకే. అంటే పరోటా అంటే అందరం చేసుకుని తింటాం కాబట్టి ఒక్కొక్క పరోటాకి అలా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి పడితే మనకి పర్వాలేదు, తినొచ్చు. ఆ మాత్రం నెయ్యి మంచిదే. మెయిన్ గా ఏంటంటే పరోటా ప్రియులు దాన్ని వెన్నతో బాగా తింటారు. వెన్న అది మంచి కాంబినేషన్ కదా. ఓకే, మళ్ళీ ఇటువైపు ఇంకోసారి టర్న్ చేసేసుకుని సో రెడీ అండి. సో దీన్ని కట్ చేసేసుకున్నాం పీసెస్. సో ఇది చక్కగా ఏదైనా పచ్చడి, పెరుగు, రైతా కాంబినేషన్స్ ఇంకా మన చాయిస్. 4 ముక్కలు కోసుకుంటే 4 రకాలుగా తినొచ్చు, కోసుకోపోయినా పర్వాలేదు. ఓకే, మేతి పరోటా రెడీ. పరోటా మాత్రం చాలా ఘుంగుమలాడుతుంది, యాక్చువల్ గా మేతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నైస్. సో పరోటా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో కార్వింగ్ ఏంటి రాజు గారు? క్యారెట్ తో చేస్తున్నాను అండి, రాబిట్ షేప్ లో చేస్తున్నాను. స్లైసెస్ లా కట్ చేసుకుంటాం మనం. ఓకే ఓకే. సో ఇక్కడ ముందుగా ముందరి కాళ్ళండి. ఓకే, సో ఇవి అలా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టేల్, తర్వాత ర్యాబిట్ అనగానే చెవులు, సో మధ్యలో ఇది కొంచెం లేవల్గా చేసుకోవాలి. సో ఇక్కడ వెనకాతల కాళ్ళండి. ఓకే, ఓకే. సో ఇలా వస్తుంది. ఇది లెగ్స్, ఇది టేల్ వచ్చేసింది మనకు. సో ఇక్కడ చెవులు, ఇది ఫేస్ అండి. కావాల్సి దీన్ని కొంచెం ఇలా చిన్న డిజైన్ ఇచ్చేసుకోవచ్చు టైల్ కి, కొంచెం ఆ వేరియేషన్ అనేది తెలియడానికి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన స్లైసెస్ కట్ చేసేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. సో వీటికి కావాల్సిన మనం ఇక్కడ టూత్ పిక్ తో కొంచెం చిన్న రంధ్రం చేసేసి కళ్ళు పెట్టేచ్చండి. ఆవగింజలతో పెట్టేస్తే ఎస్. ఓకే అండి, మరి వేడివేడిగా మేతి పరోటా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి పరోటా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు వేసి స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో మేతి మిశ్రమం ఉంచి పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేతి పరోటా రెడీ. సో ఇప్పుడు వేడి వేడి మేతి పరోటా రాజుగారు తీసుకోండి. సాఫ్ట్ గా ఉంది. పిండి కొంచెం ఎక్కువసేపు నానబెట్టాం కదా. వేడివేడిగా తింటూ అంటే రైతా అవసరం కూడా లేదు, ఏమీ అక్కర్లేదు, ఉట్టిది అలా తినేసేయచ్చు. అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో మేతి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి. సో ఆ పక్కన ఏంటంటే కాంప్లిమెంట్ గా
ఆలు తర్వాత దాంట్లో వేసినా కూడా కొంచెం నిమ్మరసం, ఆ పులుపు తెలుస్తుంది, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి అల్లం కూడా వేసాం కదా. ఇవన్నీ ఓవరాల్ గా మనకి మంచి టేస్ట్ యాడ్ చేసాయి. సో చాలా బాగుంది, అంటే సింపుల్ గా చేసుకోవచ్చు. సో రెగ్యులర్ గా మనం చేసుకునే పరోటాలోనే కొంచెం ఇట్లా ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తే మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి పరోటా కూడా. సో టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ పరోటా. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కరకరలాడే చిప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరీ ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇంట్లో అరటికాయ చిప్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇవి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాస్త మజ్జిగలో ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. దాని తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే కలర్ మారిపోకుండా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయి. అలాగే చిప్స్ కూడా కరకరలాడుతూ ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. కాజు కార్న్ ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ. కాజు ఎప్పుడు కూడా మెజర్ చేసుకోండి. రియల్గా చాలా యూస్ఫుల్ అండి. ఇది ష్యూర్ మెథడ్ అండి. కిచెన్లో ఒక చిన్న వేయింగ్ స్కేల్ పెట్టుకొని, ఫుడ్ వేయింగ్ స్కేల్, నల్లగరికి వండేటప్పుడు 20 గ్రాములు అలా మనం లెక్క వేసుకుంటే ఎక్కువగా వండుకొని మిస్యూజ్ చేసుకొని తర్వాత ఒబేసిటీ సమస్య నుంచి బాధపడడం కూడా మనం పక్కన పెట్టచ్చు. సో కాజు, స్వీట్ కార్న్, తర్వాత రైస్. సో ఇందులో మనకు టోటల్గా ఈ స్వీట్ కార్న్ వలన చక్కటి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. ఈ సాసెస్ కూడా ఏంటంటే ఇవి లిమిట్లో తీసుకోవాలండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సోయా సాస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో నుంచి మనం కొనుక్కుంటున్నవి. సో అలా కొనుక్కునేటప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు చెక్ చేసి మనం కొనుక్కోవాలి. మరీ అంటే వెనకాల కొంచెం చదువుకొని దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూడండి. ఆ లేబుల్స్, ఫుడ్ లేబుల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాజు కనుక లిమిట్లో వాడుకుంటే మీడియం క్యాలరీ డైట్ అండి, మరీ హై క్యాలరీ కాదు. తర్వాత సోయా పాలక్ కర్రీ, సోయా అండ్ పాలకూర ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. పాలకూర చాలా చాలా మంచిదండి. దాంట్లో ఒక వెరైటీ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి బాగా ఏజ్ పైబడ్డ వాళ్ళ దగ్గరికి కూడా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి యూజ్ చేసుకునే విధంగా ఉంది. అది దాని మహత్వం అన్నమాట. సో ఈ పాలకూరతో పాటు సోయా మెయిన్గా ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చే వాళ్ళకి కానీ, 40 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళకి కానీ, పోస్ట్ మెనోపాజల్ లేడీస్ కానీ, ఆల్రెడీ మనకు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కానీ, వీళ్ళకి చాలా మంచిదండి సోయా. ఎందుకంటే ఈ మెనోపాజ్తో వచ్చే ఒక పరిణామం ఏంటంటే ఈస్ట్రోజన్ బాడీలో లేకపోవడం. అది మనకి ఈ సోయాలో ఉంటుంది, ప్లాంట్ ఈస్ట్రోజన్ రూపంలో. సో వాళ్ళు చక్కగా దీన్ని ట్రై చేసుకోవచ్చు. క్యాలరీస్ మినిమల్ అండి. సోయా కూడా మీడియం క్యాలరీ, పాలకూర అసలు చాలా లో క్యాలరీ. కాబట్టి మనకు ఈ కర్రీ మొత్తానికి 200 క్యాలరీస్లో అయిపోతుంది. అందరూ అంటే ఒక 4గురికి చేసుకునే కర్రీలో 300 కంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు. బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. తర్వాత మనకు వంకాయ మినపకారం హై ప్రోటీన్ ఫుడ్లా ఉందండి ఇది. ఎందుకంటే వంకాయతో పాటు మినపప్పు, శనగపప్పు, చింతపండు అండ్ పల్లీలు 3 కూడా ప్రోటీన్ రిచ్, పూర్తిగా ప్రోటీన్ ఎక్కువ ఉన్నదన్నమాట. సో దీనిని మనం చక్కగా అన్నంలో కలుపుకొని తినేస్తే బ్యాలెన్స్డ్ మీల్. ఎంత సింపుల్గా ఉంది చూసారా. ఒక వెజిటబుల్, 3 రకాల పప్పు ధాన్యాలు, ఒక రైస్, కంప్లీట్గా మనకు ఆ పూటకు కావాల్సిన క్యాలరీస్ అన్నీ వచ్చేసినట్టే. ఎక్సలెంట్ అండి ఈ రెసిపీ, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. మేతి పరోటా కూడా అలాంటి రెసిపీయే. ఏంటి మైదా ఉంది కదా అని ఆలోచిస్తున్నారా? మైదా బదులుగా మనం దీన్ని గోధుమ పిండితో చేసుకుంటే అసలు ఎక్సలెంట్ అండి. మెంతి కూర, బంగాళదుంపలు అండ్ నిమ్మరసం, రోజు చెంచా నిమ్మరసం తీసుకోండి. మీ లివర్ అన్నది ఎంత హెల్దీగా ఉంటుందంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్. లివర్ సరిగ్గా పనిచేసింది అనుకోండి, బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ అంతా కూడా, బాడీ ఒక మెషిన్ కింద మనం పోల్చొచ్చండి. సో ఆ మెషిన్ చక్కగా పనిచేయాలంటే లివర్ బాగుండాలి. సో ఆ లివర్ సరిగ్గా ఉండాలంటే ఆహారంలో మనం నిమ్మరసం తీసుకోవాలి. చాలా బాగుందండి. ఒక్కొక్క పరోటాలో మనకు 150 క్యాలరీస్ దాకా రావచ్చు, కానీ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. నోట్ చేసుకొని ట్రై చేయండి.
రాజు గారు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చేసి చూపించారు. సో అన్ని కూడా నోట్ చేసుకోకుండా అలా గుర్తుపెట్టుకొని చేసేసుకోవచ్చు 2 వంటలు కూడా. రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడే వస్తువులతోనే చేసుకున్నాం. అవును. సో ఇలాంటివి అయితే చూసే వాళ్ళకి బాగుంటుంది, తినే వాళ్ళకి బాగుంటుంది. కొంచెం వెరైటీస్ కోరుకునే వాళ్ళకి కూడా చిన్న చిన్న చేంజెస్ తో ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అవును. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.